హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. మీరు కూడా బాగున్నారని దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ రోజు అయితే గుంత పొంగనాలు టేస్టీగా అండ్ ఎక్కువ కష్టపడకుండా ఈజీగా చేయాలంటే నేను చెప్పిన విధంగా చేయండి, ఓకేనా? దానికంటే ముందుగా మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. అలాగే ఒక చిన్న లైక్ ఇవ్వండి మర్చిపోకుండా. లైక్ ఇవ్వడం వల్ల వీడియో అనేది చాలా మందికి రీచ్ అవుతుంది, కాబట్టి మర్చిపోకుండా అయితే ఒక లైక్ ఇవ్వండి, ఓకేనా? వీడియో చూసే ముందు ఇంకా లేట్ చేయకుండా ప్రాసెస్ ఎలా చేయాలని చూపిస్తాను, చూడండి, ఓకేనా ఫ్రెండ్స్? ఇప్పుడైతే మనకు పిండి అనేది అయితే సపరేట్గా ఉంటుంది అన్నమాట. దీనికి ఇంకా వాటిలో కావాల్సిన ఐటమ్స్ అయితే 2 పచ్చిమిర్చి, అలాగే 2 మీడియం సైజులో ఆనియన్స్, ఒక క్యారెట్, కొత్తిమీర, తగినంత కొత్తిమీర అయితే తీసుకోవాలి. వీటినన్నిటిని అయితే చిన్నగా తురుముకోవాలన్నమాట. ఆనియన్స్ ఎంత వీలైతే అంత చిన్నగా అయితే తురుముకోవాలి మనము, ఎందుకంటే మనకి ఆనియన్స్ అండ్ కొత్తిమీర, పచ్చిమిర్చి అన్నీ ఉడకాలి కాబట్టి చిన్నగా తురుముకోవాలి, ఓకేనా? ఇక్కడ చూడండి, కొత్తిమీర కూడా నేను చాలా చిన్నగా తురుముకున్నా అండ్ టేస్ట్ అనేది బాగుంటుంది అనమాట ఇవన్నీ వేయడం వల్ల. ఒకవేళ మీ దగ్గర ఉంటే కరివేపాకు కూడా వేయండి, నా దగ్గర లేదు, మర్చిపోయాను అండి నేను యాక్చువల్గా. అలాగే క్యారెట్ని అయితే తురుము వేసుకోండి, టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది. అలాగే హెల్తీ కదా క్యారెట్ అనేది, అండ్ పిల్లలు తినని వాళ్ళకైతే ఇది ఇంకా బాగుంటుంది అనమాట, ఓకేనా? ఇంకా వీటినన్నిటిని అయితే కట్ చేసి తీసుకొని పక్కన పెట్టేసుకోవాలి. మనకు దోశలు వేసినప్పుడు కానీ ఇడ్లీ వేసినప్పుడు కానీ పిండి అనేది తక్కువ ఉంటుంది కదా నెక్స్ట్ డేకి, అప్పుడు మనకి అది ఎటు సరిపోదు. కాబట్టి ఈ విధంగా చేసినాం అనుకో పిల్లలు అండ్ ఇంట్లో వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఒకసారి చేసామంటే మళ్ళీ మళ్ళీ చేసి ఇవ్వమని చెప్తారనమాట, అంత టేస్టీగా ఉంటాయి, ఓకేనా? ఇంకా ఆ పిండిలోకి అయితే మనం ముందుగా తురుము పెట్టుకున్నవి ఉన్నాయి కదా, క్యారెట్ తురుము, పచ్చిమిర్చి, కొత్తిమీర, అలాగే ఆనియన్స్, ఇవన్నీ వేసి పిండిలో మొత్తం కలిసేలాగా అయితే కలుపుకోవాలి. ఇంకోటి ఏంటంటే ఇందులోకి సోడా ఇట్లా ఏమి వేయట్లేదనమాట, సోడా అనేది అంత మంచిది కాదు, ఓకేనా? మనకి ఆల్రెడీ పిండి అనేది పులిసే ఉంటుంది కాబట్టి దోశ పిండి మనకి సోడా వేయాల్సిన అవసరం లేదు. ఇంకా కొద్దిగా సాల్ట్ వేసేసుకొని మొత్తం కలిసేలాగా పిండిలో అయితే కలుపుకోవాలి, ఓకేనా? ఇప్పుడు ఇంకా గుంత పొంగనాలు అదైతే తీసేసుకొని వీటికైతే ఆయిల్ అనేది పోసుకోవాలి. మీ ఇష్టం ఉంటే వేసుకోండి, లేకపోతే లేదు. ఆల్రెడీ ఇది నాన్ స్టిక్ కాబట్టి ఆయిల్ వేయాల్సిన అవసరం కూడా లేదు, కాకపోతే టేస్ట్ అనేది బాగా వస్తుంది కాబట్టి ఆయిల్ వేస్తే నేనైతే ఆయిల్ వేస్తాను అనమాట, కొంచెమే, మరి ఎక్కువ కూడా పట్టదు. ఇంకా చిన్న చిన్నగా అయితే మనము పిండి తీసేసుకొని గుంత పొంగనాల్లో వేసేసుకోవడమే అనమాట. చూడండి, మరి నిండుగా వేయండి, మనకి మంచిగా ఉడికేలాగా అయితే చూసుకోండి, ఓకేనా? దీన్ని ఆవిరి మీద అంటే ఆవిరి కంటే కొంచెం మీడియం ఫ్లేమ్లో ఉడికినిస్తే లోపల పిండి అనేది కూడా మనకి చాలా మంచిగా ఉడుకుతుంది అనమాట, ఓకేనా? ఇంకా గ్యాస్ అయితే స్టవ్ ఆన్ చేసేసి మనం వేసుకుని అయితే ముందుగా పెట్టేసుకొని ఒక పైనుంచి అయితే ఇలా మూత అయితే పెట్టేసుకోండి, ఓకేనా? పెట్టేసి సిమ్లో పెట్టి గుంత పొంగనాలు అనేది కాల్చుకోవాలన్నమాట. ఎందుకంటే మనము హైలో పెడితే డైరెక్ట్గా పైన అంటే లోపల వైపు మాడుతుంది, మధ్యలో ఉడకదు. కాబట్టి సిమ్లో పెట్టుకున్నాం అనుకో పర్ఫెక్ట్గా ఉడుకుతాయి అనమాట గుంత పొంగనాలు అనేది లోపల, ఓకేనా? మధ్యలో ఒకసారి ఇలా తీసి ఆయిల్ అయితే వేసేసుకొని మళ్ళీ టర్న్ చేసుకోవాలన్నమాట గుంత పొంగనాలని. ఈ విధంగా చూడండి, నేను వేసిన ఆయిల్ మొత్తము మళ్ళీ జారుతూ ఉందన్నమాట. మీకు కావాలనుకుంటే ఆయిల్ వేసుకోండి, లేకపోతే లేదు. నేను మళ్ళీ తర్వాత కూడా పైనుంచి అయితే ఆయిల్ అనేది అయితే వేసిన అనమాట, టేస్ట్ రావాలని చెప్పేసి. మనకైతే ఇక్కడ పర్ఫెక్ట్గా అయితే ఉడికిపోయిందనమాట పిండి అనేది, లోపల కూడా ఏమీ పచ్చిదనం అనేది ఉండకుండా. సిమ్లో పెట్టి ఒక 10 నిమిషాలు ఉడికినిచ్చిన తర్వాత మళ్ళీ హై ఫ్లేమ్లో పెట్టుకోండి, ఎందుకంటే మనకి రెడ్ కలర్లోకి రావాలంటే హై ఫ్లేమ్లో పెట్టుకోవాలి కొద్దిసేపు. అలాగే నేనైతే ఫస్ట్ టైం గుంత పొంగనాలు చేయడము అండ్ తినడం కూడా, ఓకేనా? చూడండి, మనకైతే 2 వైపులా కాల్చుకోవాలన్నమాట గుంత పొంగనాలు. చూడండి ఎంత బాగా వచ్చినాయో, చూస్తుంటే నోరు ఊరిపోతుంది అనమాట. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు, పిల్లలే కాదు పెద్దవాళ్ళు కూడా. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయితే చాలా బాగుంటుంది. అలాగే ఒకవేళ ఈవినింగ్ స్నాక్స్లో కూడా ఇవ్వచ్చు పిల్లలు స్కూల్ నుంచి రాగానే, ఓకేనా ఫ్రెండ్స్? ఈ విధంగా చేసేసి ఇందులోకి పల్లీ చట్నీ కానీ టమాటో అండ్ పచ్చిమిర్చి చట్నీ కూడా సూపర్గా ఉంటుంది కాంబినేషన్ అయితే. ఒకసారి అయితే మీరందరూ ట్రై చేయండి. చూడండి, ఇక్కడ బ్రౌన్ కలర్లోకి అయితే వచ్చేసినాయి అనమాట. 2 వైపుల్లో తిప్పుకొని అయితే కాల్చుకోవాలి. మినిమం ఒక 15 to 20 మినిట్స్ టైం అయితే పడుతుంది మనకి, ఓకేనా ఫ్రెండ్స్? ఇక ఇలా ఈ విధంగా కాల్చుకున్న తర్వాత తీసేసుకోవడమే. చాలా అంటే చాలా బాగుంటుంది టేస్ట్ అనేది, ఓకేనా ఫ్రెండ్స్? మీరు కూడా ఈ విధంగా చేసి ఎలా వచ్చింది ఏందనేది కామెంట్ చేయండి, ఓకేనా? టేస్ట్ మాత్రం సూపర్ ఉంటుంది ఫ్రెండ్స్. ఇంకా తర్వాత అయితే దింపేసుకొని ఒక ప్లేట్లోకి వేసుకోవడమే. దీంట్లోకి
పల్లి చట్నీ అండ్ టొమాటో చట్నీ అయితే సూపర్గా ఉంటుంది. టొమాటో అండ్ పచ్చిమిర్చి చట్నీ. ఓకేనా ఫ్రెండ్స్, నేను ఇక్కడైతే పల్లి చట్నీతో అయితే సర్వ్ చేసుకున్నాను అనమాట. పల్లి చట్నీ కూడా చాలా హెల్దీ కదా, సో నేను పల్లి చట్నీ అయితే తీసుకున్నాను. వీడియో అయితే మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే కంపల్సరిగా ప్లీజ్ ఒక లైక్ ఇచ్చి షేర్ చేయండి. ఓకేనా, ఎలాంటి వీడియోలు కావాలనేది కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్, మరొక వీడియోతో మళ్ళీ కలుస్తాను. బాయ్ బాయ్.